దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మనం పేతురు రాసిన 2వ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆత్మీయమైనటువంటి పాఠాలు మనము ఈ పేతురు రాసినటువంటి పత్రిక ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు తన కృప ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలు, పాఠాలు కూడా మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలనంటే దేవుడు ఎంతగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు అన్న దానిని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎందుకనంటే మనం దారి తప్పిపోకోకుండా దేవుని మార్గంలో నడవాలన్న దేవుని ఆ ప్రేమ మనల్ని విడిచిపెట్టుకోకుండా మనలను పదే పదే హెచ్చరిస్తూ మనం ఒకవేళ అటు ఇటు వెళ్ళిపోతుంటే ఆ దారి నుండి మనం మళ్ళీపోకోకుండా మంచి దారిలో నడవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. పేతురు రాసిన పత్రికను మనము 2వ పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలో ప్రాముఖ్యంగా ఈ 2వ పత్రిక ప్రాముఖ్యత ఏంటంటే అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధలు జరుగుతున్నటువంటి వాటిని గురించి ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మనము మొదటి నుంచి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవ మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రము ఎత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా. వారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకునిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరుగునట్టును కడుగబడిన పంది బురదలో దొర్లి మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ కనికరములను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ అద్భుతమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత ఆశ్చర్యమైనది, ఎంత అమూల్యమైనదో తండ్రి నాయన. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రభా, మీ వాక్యాన్ని మేము మా జీవితాలలో తండ్రి నాయన మేము అన్వయించుకుని బ్రతుకుతున్నప్పుడు ఎంతో గొప్ప సంగతులను మా జీవితాలు మీరు జరిగిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు ప్రభా. మేము మార్గము తప్పి నాయన మీ లోకములో ఉన్నటువంటి లోకాశలకు మేము బానిసలము కాకుండా ప్రభా, మీ కృప చేత మమ్మలను మీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ రోజున మరొకసారి అబద్ధ బోధకుల యొక్క తండ్రి నాయన పరిస్థితిని గురించి మరొకసారి మరికొన్ని వాస్తవాలు మీరు మాకు నేర్పించబోతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. గత 2 వారాలుగా మీరు తండ్రి నాయన ఈ అధ్యాయంలో నుండి ఎన్నో పాఠాలు మాకు నేర్పిస్తూ వచ్చారు. మా విశ్వాస జీవితానికి ప్రభా అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు ఎంత ప్రభావితమైనవో, నిత్యరాధ్యాన్ని కోల్పోవడానికి కూడా అవి కారణము అని చెప్పి తండ్రి మీరు మమ్మలను హెచ్చరిస్తున్నందుకే జాగ్రత్తగా ఉండమని, మాకు మెలకువ కలిగి ఉండమని మమ్మలను హెచ్చరించి బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితములను సరిదిద్దుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. చేరువచ్చిన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృప చూపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం మాత్రమే కాకోకుండా
మనము విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని ఏదైతే మనం వింటున్నామో, ఏ వాక్యాన్ని అయితే మనము ధ్యానిస్తూ ఉన్నామో, ఆ వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు లేకుంటే అసత్యము, అబద్ధ బోధలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాటి పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి అని మనము గత 2 వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. ఈ అబద్ధ బోధ ఎంత భయంకరమైనదంటే, మనము దేన్నైతే నమ్మామో, ఏ పరలోకాన్ని అయితే ప్రభు మనకి ఇస్తాడని వాగ్దానం చేశాడో, ఆ పరలోకపు రాజ్యాన్ని కూడా మనం కోల్పోయేంత ప్రమాదకరమైందన్నట్టుగా మనం నేర్చుకున్నాం. అబద్ధ బోధకులను మనం పరిశీలించేటప్పుడు పరీక్షించాలి. వాళ్ళు మన చుట్టే ఉన్నారు, అంత మాత్రమే కాదు, క్రైస్తవ సంఘాలలో నుండే వారు బయటకు వచ్చి సత్యాన్ని వక్రీకరించి అసత్యములోనికి తీసుకుని వెళ్ళి సత్యములో నుండి పూర్తిగా తొలగిపోయి మనము దారి తప్పిపోవడానికి క్రమక్రమంగా విశ్వాసంలో తగ్గిపోతూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి దేవునికి పూర్తిగా దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఈ అబద్ధ బోధల వల్ల జరుగుద్ది. కాబట్టి ప్రతి క్షణము కూడా అనుదినము కూడా మనం అలర్ట్గా ఉండాలి. ఏ క్షణాన ఎలాంటి అబద్ధ బోధ మనలను ప్రభావితం చేస్తుందో అన్నట్టుగా అలాంటి అబద్ధ బోధకులు మన దగ్గరికి వచ్చి మనలను డిస్టర్బ్ చేస్తారో అన్నదానిని మనం గమనిస్తూ జాగ్రత్త కలిగి ఉండాలని పదే మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఈ పేతురు రాసినటువంటి పత్రికను ఆయన వ్రాసేసరికే అప్పటికే అబద్ధ బోధకులు ప్రపంచంలో ఉన్నారు. చాలా భయంకరంగా అబద్ధ బోధలు జరుగుతూ ఉన్నాయి. వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి వ్యతిరేకంగా, వాక్య సత్యానికి, వాక్యపు పునాది మీద కట్టబడినటువంటి దేవుని సంఘపు సిద్ధాంతానికి వ్యతిరేకంగా వ్యతిరేకమైనటువంటి అసత్యపు సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అని, అంత మాత్రమే కాదు ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కాదు, కేవలం మనుషులు మాత్రమే వ్రాసారు అన్నట్టుగా రకరకాల అబద్ధ బోధలు ప్రపంచంలో వినబడుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కేవలం అవి మాత్రమే కాదు, కానీ ఈ వాక్య సత్యాన్ని మనం వింటున్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకునే వస్తారు, దేవుని వాక్యాన్ని పట్టుకునే వస్తారు. కాబట్టి ఆ వాక్యము వాక్యానుసారమైనదా లేకుంటే తన సొంత మాటలు ఏమైనా చెప్తున్నాడా అని మనము ఎప్పటికప్పుడు పరిశీలించాలి, వారిని గమనించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిది స్క్రిప్చర్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం, అంటే వాక్యానుసారంగా మాట్లాడుతున్నారా లేదనేది. రెండవది సిద్ధాంతపరమైనటువంటి బోధ, అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన దైవ మానవుడికి ఈ లోకానికి వచ్చాడు, నిజంగా దేవుడిగానే ఈ లోకంలో ఉన్నాడు. కాబట్టి అది మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, చెప్తున్నటువంటి వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన విధానం ఎలా ఉంది, మాట్లాడిన తర్వాత వారు స్టేజ్ మీద మాట్లాడిన దానికి వారి జీవితంలో జీవించేదానికి ఏమైనా పొంతన ఉందా లేకుంటే ఏమైనా తేడా కనబడుతుందా అనే దానిని మనం గమనించాలి. ఒకటి మాట్లాడి ఒకటి జీవిస్తే అది సరైనటువంటి బోధ కాదు. సత్యాన్ని బోధించాలి, సత్య ప్రకారమే మనం నడుచుకోవాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు మనను ఏ విధంగా రక్షిస్తాడు, మనకు రక్షణ అనేది ఏ విధంగా కలుగుతుంది అనేది బోధిస్తూ ఉన్నారు అనే దానిని కూడా మనం గతంలో మనం నేర్చుకున్నాం. ఈ 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఈ రోజున మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 17వ వచనంలో నుండి ఇంచుమించుగా 22వ వచనం వరకు కూడా వారెన్ బిఎస్బి అనేటువంటి ఒక దైవ సేవకుడు చెప్పినటువంటి ఒక కామెంటరీ నేను చదివాను. ఆ చదివినప్పుడు కొన్ని అమూల్యమైన మాటలు, చాలా నిజానికి అవి మనకు అవసరమేమన్నట్టుగా ఆ మాటలు అతడు ఆ కామెంటరీలో రాసుకొచ్చాడు. ఈరోజు కొన్ని వాస్తవాలు దాని నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏదైనా తోటలో ఆదాము అవ్వలని మనలను పుట్టించినప్పుడు స్వాతంత్ర్యము, స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తులుగా పుట్టించాడు. ఆదాము పాపం చేయకముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? స్వేచ్ఛ కలిగిన వ్యక్తులు, స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తులు. దేవునితో మాట్లాడడానికి, దేవునితో సహవాసం చేయడానికి వారికి దేవునికి మధ్య ఎలాంటి ఆటంకం లేనేలేదు. స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కలిగినటువంటి వారు. ఎప్పుడైతే ఆ సర్పము ద్వారా సాతాను వచ్చి వారిని మోసపు మాటలు చెప్పి దేవుడు చెప్పినటువంటి మాటకు అసత్యాన్ని జోడించి ఎప్పుడైతే వారికి బోధ
ఆ బోధను బట్టి వాళ్ళు ఏం చేశారు, దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడో ఆ పండు తినడం ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని పోగొట్టుకున్నారు, కోల్పోయారు. అంటే పాపము చేయడం ద్వారా దేవుడు నియమించినటువంటి పద్ధతిలో నుండి బయటికి వెళ్ళిపోవడం ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని వాళ్ళు పూర్తిగా కోల్పోయి పాపానికి వాళ్ళు ఏమైపోయారు, బానిసలైపోయారు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందని అంటే, దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చినా కానీ దేవుడు మనకి ఆ స్వతంత్రాన్ని మరలా యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనం చేసిన పాపమునకు బదులుగా మన స్థానంలో ఆయన మరణించి ప్రాణం పెట్టి ఏదైనా తోటలో ఏదైతే ఆదాము స్వేచ్ఛను, స్వతంత్రాన్ని వాళ్ళు పూర్తిగా కోల్పోయి పాపం చేసుకొని తెచ్చుకున్నాడో మరలా తిరిగి మనకు ఆ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇవ్వడానికి పరలోకముందున్న దేవుడే భూమి మీదకు దిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత మన కొరకు ప్రాణం పెట్టి మనలను విమోచించి దేవుడు అధికారాన్ని, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని మరలా తిరిగి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు కలువరి శిలువలో మనకి ప్రాణం పెట్టి మనలను విమోచించినప్పటికీ కూడా దేవుని సంఘానికి వస్తూ దేవుని నమ్మిన వారైనప్పటికీ కూడా ఇంకా చాలామంది దేవుడు ఏ స్వేచ్ఛనైతే ఇచ్చాడో, ఏ స్వతంత్రాన్ని అయితే ఇచ్చాడో అది పూర్తిగా అనుభవించలేకపోతున్నారు. అదేంటండి అలా ఎలా చెప్పగలుగుతారు మీరు అని మీరు అనొచ్చు. నిజానికి స్వేచ్ఛ అంటే మనం ఏమనుకుంటాం, సర్వసాధారణంగా మన నిర్వచనం అంటే మనుషులుగా మనం అనుకునేటువంటి నిర్వచనాలు ఎలా ఉంటాయని అంటే, నేను అనుకున్నది నేను చేసేయడం, నేను అనుకున్న దానికి ఏ అడ్డు లేకోకుండా, ఎవరు నాకు ఆటంకం చెప్పుకోకుండా నేను అనుకున్న దాన్ని నేను చేస్తాను అనుకుంటే, అది చేసేస్తే అది నాకు స్వేచ్ఛ అని అనుకుంటాను కదండి. నా పైన ఎవరు కూడా జవాబుదారీ లేకోకుండా, ఎవరు నాకు అడ్డు పెట్టుకోకుండా, నేను చేసిన దానిని ఇది మంచిని కానీ ఇది చెడ్డని కానీ చెప్పుకోకుండా, నాకు ఎవరు కూడా ఆటంకం లేకుండా నాకు నచ్చిన దానిని నా ఇష్టానుసారంగా నేను చేసేయడమే స్వేచ్ఛ అనుకుంటారు మనుషులు కదండి. అదే కదా అనుకునేది మనుషులు. ఎవరు నాకు అడ్డు చెప్పకూడదు, ఎవరికి నేను జవాబు చెప్పకూడదు, నేను అనుకున్న దానిని నేను చేసేయడమే అది స్వేచ్ఛ. ఏ అడ్డు లేకోకుండా జరిగించడం, ఎవరు నన్ను లెక్క అడగకూడదు, నా అంతట నేనే జీవించడం, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా బ్రతకడమే అది స్వేచ్ఛ అని అనుకుంటారు చాలామంది మనుషులుగా మనం అనుకునేటువంటి నిర్వచనం. ఒక మాట ఏంటంటే, ఒక మాట చెప్తాను, మనపైన ఎవరు అధికారులు అంటే జవాబుదారు లేకపోతే, ఎవరు కూడా మనల్ని లెక్క అడిగేవారు లేకపోతే మన జీవితం ఏమైపోతుందో తెలుసా, విచ్చలవిడి జీవితం అయిపోతుంది కదండి. ఎవరికి మనం లెక్క చెప్పకపోతే, ఎవరికి మనపైన అధికారులు జవాబుదారు లేకపోతే మన జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించేస్తానని అనుకుంటే మన జీవితం విచ్చలవిడి జీవితం అయిపోతుంది. దాని ద్వారా నష్టపోతామని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. నిజానికి స్వేచ్ఛ జీవితం అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఆయన ఇలా ఏమన్నాడనంటే, మనం ఏదైతే చేయకూడదని అనుకుంటున్నామో దానిని చేయకుండా కంట్రోల్ చేసుకోవడమే స్వేచ్ఛ అంటాడు. మనం ఏదైతే చేయకూడదని చెప్పి అనుకుంటున్నామో, ఏదైతే చెడు అని మనం అనుకున్నామో ఆ చెడుని చేయకోకుండా ఉండాలని మనము అనుకున్నప్పుడు దానిని చేయకోకుండా మనలను మనమే నియంత్రించుకోవడం అది స్వేచ్ఛ అంటాడు. ఒకవేళ నియంత్రించుకోకుండా చేయకూడని దానిని చేసేస్తూ ఉన్నప్పుడు, చేయాల్సిన దానిని చేయకుండా ఉన్నప్పుడు స్వేచ్ఛలో ఉన్నట్టు కాదు. చేయకూడని దానిని చేసేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, హద్దుపద్దు లేదన్నమాట దాని గురించి. కాబట్టి అప్పుడు హద్దుపద్దు లేకోకుండా జీవిస్తే జీవితం విచ్చలవిడి జీవితం అయిపోతుంది. దాని ద్వారా మనం స్వేచ్ఛను కోల్పోయి దేన్నైతే చేయకూడదని చేశామో దానికి పూర్తిగా మనం ఏమైపోతాం, బానిసలం అయిపోతాం. అప్పుడు స్వేచ్ఛ కలిగిన వ్యక్తులం కాదు, బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది. ఏదైతే మనం చేయకూడదని చేశామో అది మనలను కంట్రోల్ చేస్తుంది, అది మనలను కంట్రోల్ చేసి స్వాధీనం చేస్తుంది. దానికి దాసులం అయిపోతాం తప్ప మనం స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తులుగా మనం బ్రతకలేము. కాబట్టి వాక్యం ఏం చెప్తుందనంటే, స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగా, స్వతంత్రం కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతకాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అయితే బైబిల్ పరంగా అంటే వాక్యపరంగా, వాక్యానుసారంలో నిజమైనటువంటి స్వేచ్ఛ అంటే దాని అర్థం ఏంటనంటే, మనం పాపం చేశాము, ఆ పాపము ద్వారా నరకానికి వెళ్ళిపోవలసినటువంటి మనలను దేవుడు మనం చేసినటువంటి పాపం నిమిత్తము మనలో పశ్చాత్తాపం కలుగచేసి
ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్న తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుని మనలోనికి పంపించి దేవుడు లోకం ఇవ్వలేనటువంటి స్వేచ్ఛను, నిజమైనటువంటి ఆనందాన్ని, స్వతంత్రాన్ని దేవుడు మన అంతరంగములో దేవుని ఆత్మ ద్వారా స్థిరపరచడమే నిజమైన స్వేచ్ఛ. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఆయన మనలో జీవిస్తూ మనలను తన వాక్యానుసారంగా జీవించడానికి ఆత్మదేవుని సహాయం ద్వారా నడుచుకోవడమే అదే నిజమైన స్వేచ్ఛ. మనకు హద్దు లేకోకుండా, ఒక కట్టడి లేకుండా, ఒక నియమం లేకోకుండా హద్దు దాటి ప్రవర్తించడం అది బానిసత్వం అవుతుంది. దేవుని వాక్యానుసారంగా జీవించటమే అది నిజమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి వాస్తవం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో కొందరు వ్యక్తులు బయటకు వెళ్ళిపోయి వాళ్ళు దురాశను అనుసరించి దేవుని వాక్యాన్ని పట్టుకునే, బైబిల్ పట్టుకునే వచ్చి దేవుని వాక్యాన్ని వక్రీకరించి దేవుడు ఏదైతే స్వేచ్ఛనిచ్చాడో, ఏదైతే స్వతంత్రాన్ని ఇచ్చాడో దానిని మనలో నుండి దొంగిలించి దానిని దూరం చేసి మనలను పాపానికి, అబద్ధానికి, అసత్యానికి, అబద్ధ బోధకు మనలను బానిసలు చేసి వాళ్ళు అబద్ధ బోధ ద్వారా వాళ్ళతో పాటు మనల్ని కూడా నరకానికి ఈడ్చుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించేటువంటి సమాజంలో అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు నేటి సమాజంలో చాలామంది అవుతున్నారు. కాబట్టి మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో వాళ్ళు ఏం చేస్తారని అంటే కొన్ని విషయాలు ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేశాడు. ఏమంటే వాళ్ళు వాక్యాన్ని తీసుకొస్తారు, వాళ్ళు చేసే పని ఏంటంటే సందర్భానికి సందర్భరహితంగా వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటారు. సందర్భం ఒకటైతే దానికి సందర్భానికి సంబంధం లేకోకుండా వాక్యాన్ని మాట్లాడతారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు వాక్యములో అక్కడ సందర్భం ఏంటి, అక్కడ ఎందుకోసం ఈ మాట రాయబడింది, ఎందుకోసం దేవుడు ఈ మాటను రాయించాడు అన్న సందర్భాన్ని గమనించుకోకుండా ఆ వచనములో ఏదో మధ్యలో ఉన్నటువంటి ఒక మాటను తీసుకుని దాన్ని బయటికి తీసుకువచ్చి వాళ్ళ సొంత ఆలోచనతో ఆ మాటను దాన్ని వక్రీకరించి వేరు వేరు అర్థాలు తీసుకుని వచ్చి దానిని వాక్యములో ఉన్నటువంటి అసలైన సత్యాన్ని దూరం చేసి వేరు వేరు విధానంలో వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరి మీద వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపిస్తారనంటే, ఎవరైతే మేము రక్షింపబడ్డాము అని అనుకుంటున్నారో వాళ్ళు ఇంకా రక్షణలోకి రాలేదు, రక్షింపబడ్డామని అనుకున్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళని ఏం చేస్తారని అంటే వాళ్ళకి ఇంకా పూర్తి వాక్యం మీద అవగాహన లేదు కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేస్తారని అంటే పట్టుకుని అసత్యంలోనికి తీసుకుని వెళ్ళి అసత్యం వైపు మళ్ళించి అసత్యంలో నుండి పూర్తిగా దూరం చేసి వాళ్ళను అబద్ధ బోధలకు, అబద్ధ మాటలకు వారు బానిసలు అయిపోయే విధంగా వారు పనిచేస్తూ ఉంటారు. రక్షింపబడిన వాళ్ళను కూడా వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టారు. గుర్తుపెట్టుకోండి, నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిసం పొందాను, దేవునిలోకి వచ్చాను కాబట్టి, నేను వాక్యాన్ని నేర్చుకున్నాను కాబట్టి నన్ను ఎవరు కూడా ఎలాంటి బోధ తెచ్చినప్పటికీ కూడా నేను చాలా అలర్ట్గా ఉంటాను అని అనుకోవడానికి లేదు. వాక్యంలో ప్రభు ఏం చెప్పాడనంటే 24వ అధ్యాయం మత్తయి సువార్త ఒక్కసారి వెళ్దాం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు జరిగేటువంటి పరిస్థితిని గురించి యేసయ్య ఆయన మాట్లాడాడు. 24వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, ఎవరు వీరిని ఏర్పరచబడిన అంటే బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి వాక్యానుసారంగా జీవించే వారిని సహితము మోసపుచ్చుటకే గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను ఏం చేస్తారు, కనుపరుస్తారు. ఏర్పరచబడిన వారిని సహితం, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిని సహితం, రక్షింపబడిన వారిని సైతం మోసపుచ్చడానికి వాళ్ళు రకరకాల పద్ధతులు, సూచక్రియలు, అద్భుతాలు మన ముందు చేస్తారు. మనం అనుకుంటాం నిజంగా దేవుని శక్తితోనే చేస్తున్నాడు అనుకుంటాం, నిజంగానే దేవుని యొక్క ఆత్మ ద్వారానే జరిగిస్తున్నాడు అని అనుకుంటాం. మనము గత వారం మనం నేర్చుకునేటప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాల్లో చదువుకున్నాము. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని
వాడేం చేస్తాడనంటే అబద్ధపు ప్రవక్తలు, అబద్ధ బోధకులు తానే అబద్ధ వచనాలు తీసుకుని వచ్చి ప్రజలను మోసపుచ్చడానికి సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని అబద్ధపు క్రీస్తులుగా, అబద్ధ ప్రవక్తలుగా వస్తారు. యేసయ్య చేసినట్లుగానే అద్భుతాలు చేస్తారు, యేసయ్య చేసినటువంటిగానే వాగ్దానాలు చేస్తారు. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడనంటే ఎప్పుడు అబద్ధపు వాగ్దానాలు చేస్తాడు. యేసుప్రభు చేసిన ప్రతి వాగ్దానము కూడా ఆయన నెరవేర్చడానికి సమర్థుడు, నమ్మదగినవాడు. కానీ సాతాను మాత్రం వాగ్దానాలు చేస్తాడు కానీ దేవుడిచ్చినట్లుగా మనకు ఆ స్వేచ్ఛ స్వతంత్రాన్ని మనకి వాడు అనుగ్రహించడు. వీళ్ళలో వచ్చేటువంటి వాళ్ళలో నైతిక విలువలు పూర్తిగా వాళ్ళలో ఉండవు అని గత వారంలో నేర్చుకున్నాం. వీళ్ళలో పూర్తిగా దురాశపరులుగా అంటే ధనం కోసం లేకుంటే డబ్బు కోసం ఏదో ఆశించి వారు పనిని కొనసాగిస్తారు, మొట్టమొదటిది. రెండవది, వారు శరీర కోరికలను తీర్చుకోవడానికి శరీర సంబంధమైనటువంటి లైంగిక సంబంధమైనటువంటి కోరికలను కలిగి ఉండి వారు ఆ కళ్ళతోనే ఊహలతోనే పాపం చేస్తూ భ్రష్టపట్టినటువంటి జీవితాన్ని కొనసాగించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విషయం మీకు చెప్పాలి, జాగ్రత్తగా మనం గమనించాలి. ఏంటంటే విశ్వాసములో కొనసాగుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందిన వాళ్ళు కూడా ఇతరులను మోసపుచ్చేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోనండి, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి కొంతమంది వాళ్ళ మోసకరమైనటువంటి దురాశలకు, లోక సంబంధమైనటువంటి కోరికలకు వారు బానిసలైనప్పుడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు మనసును వేరే విధానానికి అప్పగించుకున్నప్పుడు, దేవుని నమ్మిన వాళ్ళు కూడా, విశ్వాసంలో కొనసాగుతున్న వాళ్ళు కూడా దారి తప్పి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఎలాగనంటే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా ఏయో కొన్ని ఆత్మీయ వరాలు ఆయన ఇచ్చి వెళ్తాడు, ఇస్తాడు. ఖచ్చితంగా కనీసం ఒక్కటైనా రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. గతంలో నేను చెప్పాను ఒక్కసారి, రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక ఆత్మీయ వరాన్ని, ప్రవచన వరం కావచ్చు, లేకుంటే స్వస్థత వరం కావచ్చు, వివేచన వరం కావచ్చు, లేకుంటే అన్య భాషలు మాట్లాడే వరం కావచ్చు, లేకుంటే భాషలకు అర్థం చెప్పే వరం కావచ్చు, దేవుని వాక్యాన్ని అనర్గళంగా ప్రకటించగలిగినటువంటి ఆ వాక్య చాతుర్యం కావచ్చు, దేవుని కొరకు దేవుని పాటలు పాడుతూ ఆరాధిస్తున్నటువంటి ఆ గొప్ప వరం కావచ్చు. ఇలాంటి వరాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తికి ఏవో కొన్ని వరాలు కనీసం ఒకటైనా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి ప్రభువులోకి వచ్చిన తర్వాత, కొంతకాలం దేవునితో నడిచిన తర్వాత, అరే విశ్వాసంలో కొనసాగుతున్నందుకు, దేవుని వెంబడిస్తున్నందుకు నాకేమీ అంత ప్రయోజనం అనిపించినట్లుగా కనిపించట్లేదు. లోకంలో చాలామంది వాళ్ళకి ఇచ్చిన వరాలను, వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులను, వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుని ఈ యొక్క గొప్ప వరాన్ని వారి స్వార్థం కొరకు వాడుకుంటున్నారు కదా, అలా వాడుకుంటే బాగుంటుందేమో అన్నట్లుగా ఏం చేస్తారని అంటే రక్షింపబడిన వారే, దేవుని విశ్వాసంలో కొనసాగుతున్న వారే లోక ఆశలకు లోనయ్యి, లోక సంబంధమైనటువంటి ఆశలకు బానిసలైపోయి ఏం చేస్తారనంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి వరాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, ఎంత ఇస్తారా అన్నట్టుగా పరిస్థితులకి దిగజారిపోతారు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, లేకుంటే వాళ్ళు వాక్యం చెప్పగలిగినటువంటి ఆ చాతుర్యం ఉన్నట్లయితే, వాక్యం బాగా చెప్పగలిగినటువంటి వాక్చాతుర్యం వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారనంటే వాక్యానికి ఇంత రేట్ అని, ప్రసంగానికి ఇంత రేట్ అని, లేకుంటే పలానా దానికి ఇంత రేట్ అని వాళ్ళ రేట్లు పెట్టి దానికి వాక్యాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నించేటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మీకు ఎప్పుడైనా కనబడ్డారా ఇలాంటి వాళ్ళు? చాలామంది ఉంటారు. ఎంత ఇస్తే వాక్యం చెప్పడానికి, ప్రసంగానికి వస్తారు, లేకపోతే రారు. కాబట్టి చాలామంది దైవ సేవకులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా వాక్యాన్ని చెప్పమన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. కనీసం పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. సుంకరులు వచ్చి పరిసయ్యులు, శాస్త్రులు వచ్చారని అన్నారు, మీ బోధకుడు పన్ను కట్టడాని అంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. పేతురు ఎలా రాయ్యా అని చెప్పానంటే, సముద్రానికి వెళ్ళి గేల వెయ్యి, ఒక చేప వస్తుంది, దాని నోట్లో షెకేలు వస్తుంది, నీకు ఒక అర షెకేలు, నాకు ఒక అర షెకేలు. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర.
మీరు గమనించండి, యేసు ప్రభు శిష్యులుగా అపోస్తలులుగా కొనసాగినటువంటి 12 మంది కూడా మీరు చరిత్ర చదవండి. ఎవరైనా ధనం సంపాదించుకున్నట్టుగా, ఆస్తులు సంపాదించుకున్నట్లుగా, లగ్జరీ లైఫ్ అనుభవించినట్లుగా ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉండదు. ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళు అవసరమైతే యేసయ్య కొరకు ప్రాణం పెట్టడానికి, హతసాక్షులు అయిపోవడానికి ముందుకు వచ్చారు. ఏం సంపాదించుకోలేదు వాళ్ళు. అంటే ఈ లోకం ఎలా ఉంటుందని అంటే సంపాదించుకోవద్దు, ఆస్తిపాస్తులు కూడగొట్టుకోవద్దు, వాటికి నేను వ్యతిరేకమని కాదండి. దేవుడు నిజంగా ఆశీర్వదిస్తే, నిజంగా దేవుడు మీకు ఇస్తే హ్యాపీ, సంతోషం, ఆనందించండి, సంతోషించండి, దాన్ని బట్టి మీరు అనుభవించండి. నేను దాని గురించి తప్పు పట్టట్లా. కానీ దేవుని సేవ చెప్పుకుని, దేవుని అడ్డు పెట్టుకుని, దేవుని యొక్క మార్గాలను అడ్డు పెట్టుకుని, దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, అది మాత్రం సరైన పద్ధతి కాదు. అది అబద్ధ బోధకులు చేసేటువంటి పని అని దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఈ రోజున మనం ఒకసారి పాత నిబంధనలో చదువుకుంటాం. ఏలియాను దేవుడు ఆశీర్వదించాడు. ఏలియా తర్వాత 2 అంతల అభిషేకం ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎలీషాకి ఇచ్చాడు. ఎలీషా తర్వాత ఎవరికి రావాలి అభిషేకం? గెహాజీకి రావాలి. గెహాజీ రావాలి. కానీ గెహాజీ ఏం చేశాడు? ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. భ్రష్టు పట్టుకుపోయి దిక్కులేని వాడిగా అయిపోయాడు. దేవుడు సంసోనుకు అభిషేకాన్ని ఇచ్చాడు. స్త్రీలోనుడై తనకిచ్చినటువంటి అభిషేకాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, బిలాము ఉన్నాడు. డబ్బు కోసం ఇశ్రాయేలీయుల్ని వ్యభిచారం చేయడానికి ప్రేరేపించాడు. చూడండి, నేను చెప్తున్నది ఏంటంటే, మనము సంసోనులా కాకూడదు, మనం గెహాజీలా కాకూడదు, మనము గెహాజీలా లేకుంటే బిలాములా కాకూడదు. మనము దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారుగా, క్రొత్త నిబంధన నియమం ప్రకారము మనము దేవుని వరాన్ని అమ్ముకునే వారుగా కాకుండా, దేవుని వాక్యానుసారంగా, వాక్యమైనటువంటి పునాది మీద వాక్య సత్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించేవారుగా ఉండాలి. నేను ముందే చెప్పాను, వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేస్తారు. అలాగంటే 17-18 వచనాలు, అలాగే 19-20 వచనాల్లో వాడు తప్పుడు క్రైస్తవులుగా జీవిస్తారు. వాడు తప్పు అనుభవాల మీద వారి జీవితాన్ని కట్టుకుంటారు. 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం చూడండి. వాళ్ళు నీళ్లు లేని బావులు అని వ్రాయబడింది ఇక్కడ. చూడండి 17వ వచనంలో, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. నీళ్లు లేని బావులనంటే బావులే, కానీ అందులో నీళ్ళు. సాతాను కూడా, అబద్ధ బోధకులు కూడా గొప్ప గొప్ప ప్రవచనాలు, గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తారు. సాతాను అబద్ధ ప్రవచనాలు చెప్తాడు. యేసు ప్రభు నీళ్ళు ఇస్తానంటే సాతాను కూడా నీళ్ళు ఇస్తానంటాడు. వరం ఇస్తానన్నాడంటే యేసు ప్రభు, సాతానుడు కూడా వరాన్ని ఇస్తానంటాడు. యేసయ్య స్వస్థపరిస్తానంటే సాతాను కూడా స్వస్థపరిస్తానంటాడు. దేవుడు నీళ్ళు ఇస్తానంటే యేసు ప్రభు ఇచ్చేటువంటి నీళ్లు తాగితే మన దప్పికి తీరుతుంది, ఇంకెన్నడూ దప్పిక కొనం. కానీ సాతాను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే దప్పికి తీరడం పక్కన ఉంచండి, మరలా దప్పిక అవుతుంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగితే మరలా మీరు దప్పికొంటారు, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇంకెన్నడూ కూడా దప్పికొనరని ప్రభు చెప్పాడు సమరయ స్త్రీతో. అయ్యా, నాకు ఇస్తే మరలా నేను రాకోకుండా ఈ బావి దగ్గరికి వచ్చి మధ్యాహ్నం పూట ఈ ప్రాంతానికి వచ్చి నేను ఎండవేళ ఈ బావిలో నుండి నీళ్లు తోడుకుని వెళ్ళకోకుండా నాకు ఆ జీవజలాలు ఇమ్మన్నాను అంటే ఆయన ఏమన్నాడు? వెళ్ళి నీ భర్తను తీసుకురామన్నాడు కదండి. కాబట్టి యేసుప్రభు ఇచ్చేటువంటి నీళ్లు మరలా మనం తప్పికోకుండా నిజమైనటువంటి ఆ దాహాన్ని తీర్చేటువంటి ఆ నీళ్లు ప్రభు ఇస్తాడు. సాతానుడు మాత్రం ఇస్తానంటాడు, కానీ అందులో మాత్రం మనకేమీ ప్రయోజనం ఉండదు, దప్పికి తీరదు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు. మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు నీకు అది జరుగుద్ది, నీకు ఇలా జరగబోతుంది, నీకు అది సమకూరుద్ది, నీకు ఇది జరిగిపోతుంది, వచ్చే వారంలో, వచ్చే నెలలో, వచ్చే సంవత్సరంలో నీకు ఇది జరిగిపోతుంది అని చెప్పని అబద్ధ ప్రవచనాలు చెప్తారు. అవి జరగవు. వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడు దేవుడు మాట్లాడండి. వాక్యానికి విరుద్ధంగా ఆయన మాట్లాడతాడు, ఆయన వాగ్దానాలు ఇస్తాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? 7,000 వాగ్దానాలు ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? మీకున్న అవసరత ఏదో ప్రభువుకు తెలుసు, మీకు కావలసిన ప్రతిదీ కూడా ప్రభు ఇస్తాడు. ఆయన ఏం చెప్పాడు? కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, మీకు కావలసిన అన్నీ ఇస్తానన్నాడు.
అంటే దేవుని పద్ధతి ఎలా ఉంటుందని అంటే ఆయన దగ్గర నుండి పొందుకోవడానికి మన విశ్వాసం ఉంచాలి, కొంత వేచి చూడాలి, ఓపిక ఉండాలి, కొంచెం దేవుని మీద ఆధారపడాలి, ఓర్పు సహనం ఉండాలి. కానీ మనకి ఆ ఓర్పు సహనం లేక అబద్ధ బోధకులు ఇది జరిగిపోద్ది అది జరిగిపోద్ది అని మనకి ఇన్స్టెంట్గా జరిగిపోవడానికి వాళ్ళు చెప్తున్నప్పుడు అదే నమ్ముతాం. తద్వారా ఏమవుతుందని అంటే మనం కూడా మోసపోతాం. మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఆశించి మన దగ్గర డబ్బులు లాగడానికి వాళ్ళు చేసేటువంటి తప్పుడు వాగ్దానాలకు మనం లోను కాకోకుండా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చినటువంటి ఏ మాట కూడా అది వ్యర్థం కాదు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనాన్ని చదువుదాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనం. ఓకే. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసి యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఒక్క మాట కూడా. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? నెరవేరుతుంది. ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. కానీ సాతానుడు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్తాడు. అబద్ధానికి జనకుడే ఎవరు? సాతానుడు. అబద్ధం మీద కట్టుకున్న ఏ పని కానీ ఏది కూడా అది నిలబడదు. సత్యం మీద కట్టుకున్నటువంటి ఏ పని అయినప్పటికీ కూడా అది నెరవేర్చబడుతుంది అనేటువంటి సత్యాన్ని వాక్యం సెలవిస్తుంది. ఎండిన మావులు అంటే దానిలో నీళ్లు లేవు. ఇసుక ప్రాంతాలు ఉండేవారికి తెలుస్తూ ఉంటుంది. మనం ఎడారిలో వెళ్ళేటప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి, నీటి మావులు కనబడుతున్నట్లుగా, నీటి ఓటలు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ అక్కడ ఏమి కూడా నీళ్ళు ఉండవు. కాబట్టి నీటి బావుల్లా కనబడుతూ ఉంటాయి కానీ అందులో నీళ్లు ఉండవు. కాబట్టి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు శాశ్వతమైనవి. దేవుడిచ్చేటువంటి నీళ్ళు అవి శాశ్వతంగా మనతో ఉంటాయి. దేవుడు తృప్తినిస్తాడు, దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. మరొక మాట ఏంటంటే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మరొక మాట, నీళ్లు లేని బావులను. రెండో మాట ఏం చెప్పాడనంటే పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనంటే దుమ్ము ధూళి చేరి దట్టమైనటువంటి నల్లటి మబ్బు ఏర్పడింది. మనం అనుకుంటాం, చూసినప్పుడు మేఘమేమో వర్షం పడుతుందేమో మనం అనుకుంటాం, కానీ అది గాలికి ఏమవుతుంటుంది? దుమ్ము ధూళి కొట్టుకుని వెళ్ళిపోతుంటుంది, మబ్బులా కనబడుతుంటుంది, దానిలో నీళ్ళున్నట్టుగా కనబడుతుంది, కానీ దాంట్లో మనకి ఎలాంటిది కూడా ఉండదు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. యోధా దీన్ని బాగా వివరించాడు. ఒకసారి చదువుతాం. యోధా పత్రిక 12వ వచనం. యోధా పత్రిక 12వ వచనం. యోధా పత్రిక 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగా. నిర్జల మేఘములు అంటే నీళ్లు లేనటువంటి మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వ్రేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. నీళ్లు లేనటువంటి బావుల వలె నిర్జలమైనటువంటి మేఘములుగా, వాటిలో నీళ్లు లేనటువంటి మేఘములుగా వారు ఉన్నారు అని చెప్పి వాక్యములో మనం చూస్తున్నాం. సాతాను తీసుకొచ్చేటువంటి అన్నీ కూడా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, కానీ అది ఒరిజినాలిటీ కానే కాదు, డూప్లికేట్ వాడు తీసుకొస్తాడు. కాబట్టి వాటికి మనం లోను కాకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. 18వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో పేతురు గారు ఇలా రాస్తున్నాడు చూడండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గములను నడిచి వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు కోల్పుచున్నారు. మనం ఇక్కడ చూస్తున్నది ఏమన్నానంటే వారు గట్టిగా మాట్లాడతారు, చాలా స్పష్టంగా మాట్లాడతారు, చాలా అద్భుతంగా మాట్లాడతారు, వాక్ చాతుర్యముతో చాలా గంభీరంగా మాట్లాడతారు. కానీ వాళ్ళు చెప్పేది మాత్రం ఏమి కూడా చెయ్యరు. వాళ్ళు డంబపు మాటలు మాట్లాడతారు, గొప్ప గొప్ప మాటలు చెప్తారు, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. చూడండి, నెరవేర్చలేని వాగ్దానాలు ఎన్ని చేస్తే ప్రయోజనం ఏముందో చెప్పండి. అవి జరగనటువంటి వాగ్దానాలు ఎన్ని చేసినా దానివల్ల ఏమాత్రం పని లేదు, ఏమాత్రం దానివల్ల ప్రయోజనం లేదనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. చూడండి, మరొక మాట ఏంటంటే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 19వ వచనంలో తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని
చెప్పుదురో, ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడు కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వాళ్ళు ఏమంటారు అంటే, మీకు స్వేచ్ఛని ఇస్తాం, స్వతంత్రాన్ని ఇస్తాం, మీరు ఏదైతే బానిసలుగా ఉన్నారో దాని నుంచి విడుదల కలిగి చేస్తామని చెప్పని అని అంటారు. కానీ నిజానికి వాళ్ళే బానిసలుగా ఉన్నారు, వాళ్ళే అబద్ధానికి బానిసలుగా ఉన్నారు, వాళ్ళే అసత్యానికి బానిసలుగా ఉన్నారు, వాళ్ళే ఆ సాతాను యొక్క బంధకాల్లో భ్రష్టత్వంలో బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారనంటే, మనకి స్వేచ్ఛని ఇస్తామంటారు, స్వతంత్రాన్ని ఇస్తానని అంటారు. వాళ్ళే జారిపోయినటువంటి ప్రజలయ్యుండి కూడా మనకు స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇస్తానని ప్రకటిస్తారు. అలాంటి మాటలు నమ్మకండి అని చెప్పని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట ప్రాముఖ్యంగా ఏం చెప్పాడంటే 19వ వచనంలో, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండాటే వారికి మేలు అని అన్నాడు. చాలా కోపంతో రాశాడు ఈ మాట. ఎందుకనంటే, వాక్యాన్ని తెలిసిన తర్వాత, వాక్యాన్ని విన్న తర్వాత జీవితాన్ని ఈ విధంగా సరి చేసుకోవాలని చెప్పని దేవుడు మాట్లాడిన తర్వాత సరిదిద్దుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తే అసలు ఆ వాక్యం వాళ్ళకి తెలియకుండా ఉంటేనే బాగుండు అంటాడు. ఈయన ఈ మాట రాసేటప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇస్కరియోతు యూదాను జ్ఞాపకం చేసుకుని రాసుంటాడు ఈ మాట. ఎందుకనంటే, ఇస్కరియోతుకి వాక్యం తెలీదా? వాక్యం తెలీదండి ఇస్కరియోతు యూదాకి. యేసు ప్రభుతోనే ఉన్నాడు 3.5 సంవత్సరాలు, అద్భుతాలు చూశాడు. ఆయన ఏది చేశాడో ప్రతిదీ కల్లారా చూశాడు. కుంటి వారిని నడిపించడం, గుడ్డి వారికి కళ్ళునివ్వడం, చనిపోయిన వారిని సహితం లేవనెత్తడం, కొండ మీద చేసిన ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాల మత్తయి సువార్తలో ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యాన్ని విన్నాడు, కల్లారా చూశాడు. కల్లారా చూడడం మాత్రమే కాదు, చెవిలారా విన్నాడు. అన్నీ అనుభవించిన తర్వాత చిట్ట చివరికి ఏమయ్యింది? యేసు ప్రభును వెండి నాణాలకి అమ్మేశాడు. అంటే ఆ వాక్యము అతనికి తెలియకుండా ఉంటుంటే ఒకవేళ పరలోకానికి వెళ్ళేవాడేమో, ఒకవేళ నరకాన్ని నుండి తప్పించబడేవాడేమో, ఒకవేళ దేవుని యొక్క రాజ్యంలో యుగయుగాలు ఉండేవాడేమో. కానీ వాక్యం తెలిసినప్పటికీ కూడా తన జీవితాన్ని సరిగా చక్కబెట్టుకోవాలా. కానీ పేతురు గారు ఏమంటున్నాడని చాలా కోపంతో రాస్తున్నాడు, మీకు వాక్యం తెలిసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం విన్న ప్రతి మాటకు కూడా దేవుని ఎదుట లెక్క చెప్పాలి సుమా. నాకు తెలీదు, నేను వినలేదు, నేను అలా చెప్పలేదు, నాకు ఎప్పుడు నేను అలా గ్రహించలేదు, నాకు ఎప్పుడు పాస్టర్ గారు చెప్పలేదు. దేవుడు అన్నిటిని కూడా రీల్ చేసి బయట చూపిస్తాడు మనకి. విన్న తర్వాత దాని ప్రకారం జీవించకపోతే మనము దేవుని ఎదుట లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకోనండి, మనం వినడం మాత్రమే కాదు, విన్న ప్రతి దానికి కూడా అలా చేయకపోతే దానికి తగినటువంటి సమాధానం దేవుని ఎదుట మనం లెక్క చెప్పాల్సి ఉంటుందనేటువంటి సత్యాన్ని, మనము జవాబుదారులము, మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారము. ఖచ్చితంగా విన్న ప్రతి మాటకు మనం తగిన సమాధానం దేవుని ముందుట నిలబడినప్పుడు చెప్పవలసిన వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గమనించాలి. ఇంకొక మాట 22వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వారికి సంభవించినట్టును అను నిజమైన సామెత చొప్పున వారికి సంభవించెను. ఈ మాటలు ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, లేకుంటే దేవుని వాక్యాన్ని మీరు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివినప్పుడు, దేవుడు తన చేత విమోచింపబడిన బిడ్డలను, లేకుంటే తన సొత్తని చెప్పుకున్నటువంటి తన బిడ్డల గురించి దేవుడు కొన్ని పోలికలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఏమన్నాడనంటే, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు. ఈ మాటలు గమనించండి. నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అని అన్నాడు. నేను మీ తండ్రిని, మీరు నా కుమారులు, నా కుమార్తెలు, నా బిడ్డలు అని అన్నాడు. తర్వాత నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు అని అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మీరు నా గొర్రెలు అని అన్నాడు. పోలిక గమనించండి. ఆయన తండ్రి, మనం ఆయన బిడ్డలం. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనం ఆయన తీగిలం. ఆయన గొర్రెల నిజమైన కాపరి, మనము ఆయన గొర్రెలం. కాబట్టి ఈ పోలిక దేవుడు మాట్లాడాడు. కానీ ఆయన బిడ్డలని చెప్పుకున్నటువంటి వారి గురించి, ఆయన రక్తము చేత విమోచింపబడినటువంటి వారిని ఎప్పుడైనా పంది అని కానీ కుక్క అని కానీ సంబోధించినట్టు ఎక్కడైనా కనబడిందా? లేదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు.
అంటే కుక్క గురించి, పంది గురించి ఆయన పోలిక చేసి మాట్లాడుతున్నాడు అని అంటే వాళ్ళకి దేవునికి ఎలాంటి సంబంధం లేదన్నమాట. గుర్తుపెట్టుకున్నాడు. ఒక వ్యక్తి గురించి లేకుంటే ఒక మనిషి గురించి దేవుడు ఒక కుక్కకు, పందికి పోల్చి మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని తెలుసుకున్నారు, వాక్య సత్యాన్ని అర్థం చేసుకున్నారు, కొంతకాలం దేవునితో నడిచారు. వాళ్ళకు వాక్యం ద్వారా ఏదో కష్టమో ఇబ్బందో వచ్చింది, లేక లోకం వాళ్ళని ఆకర్షించింది. మరలా గతంలో ఏదైతే పాపం చేసి వచ్చారో, ఏదైతే గతంలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వచ్చారో, మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి అదే పాపాన్ని చేస్తూ, అదే పాపంలో కొనసాగుతూ, అదే పాపాన్ని మరలా ఎంజాయ్ చేస్తూ జీవిస్తూ ఉన్నారు. చూడండి, కుక్క ఏం చేస్తుందో తెలుసా? తిన్న తర్వాత, అది కుక్కలు పెంచుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది, తిన్న తర్వాత గడ్డో ఏదో చెత్తో ఏదో తినేసి అది అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి దాని ఉన్న దానిని కక్కేసి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. సర్లేనా బయటికి వెళ్ళిపోయిందని చెప్పని అనుకుంటుంది. కానీ మరలా కొద్దిసేపు తర్వాత మరలా ఏదైతే కక్కుకుందో వెళ్ళి దాన్నే తింటుంది. పందిని మీరు బాగా కడిగేసి దానికి సెంటు పూసి ఏమండి శుభ్రంగా కడిగి పెట్టామనుకోండి, దాని బురద కనబడగానే ఏం చేస్తుంది? మరలా మీరు సెంటు రాసినా, ఎంత శుభ్రం చేసినా మరలా వెళ్ళి అక్కడికే వెళ్తుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తి, ఈ మాటలు గమనించండి, నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తిలో 2 పనులు జరుగుతాయి. మీరు బాప్తిసం పొంది ఉండొచ్చు, బాప్తిసం పొందినప్పటికీ కూడా ఈ పంది లేకుంటే ఈ యొక్క కుక్క ఎలాగైతే పాపము వైపు, అంటే ఆ బురద వైపు, అసహ్యం వైపు కాని దాని కొరకు వెనక్కి వెళ్ళిపోయినాయో, బాప్తిసం పొందినప్పటికీ కూడా ఇంకా మరలా పాపం వైపు, లోక సంబంధమైన కోరికల వైపు వెళ్తున్నట్లయితే నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు రక్షింపబడలేదు. బాప్తిసం పొందొచ్చు, ములుగుండొచ్చు అంతే నీటిలో, బాప్తిసం పొందారు కానీ రక్షణ పొందల. రక్షింపబడినటువంటి వ్యక్తిలో 2 పనులు జరిగితే, మొట్టమొదటిది ఏంటనంటే, మొట్టమొదటిదిగా మనలను లోకము, లోక ఆశలు మనలను శోధిస్తూ ఉంటాయి. ఈ శోధన ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా హృదయంలో పోరాటం జరుగుతూ ఉంటుంది. ఏదైనా చూసినప్పుడు, చూడకూడదని చూసినప్పుడు, చేయకూడదని చేసినప్పుడు, ఏదైనా జరగకూడనటువంటి పనిని మనం చేసినప్పుడు మన హృదయంలో ఒక రకమైనటువంటి గలిబిలి మొదలవుతుంటుంది. 72 కంటే 92 స్పీడ్ కొట్టుకుంటుంది మన గుండు. అంటే గలిబిలి మొదలవుతుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలను గలిబిలి చేస్తాడు. లోకం మనల్ని ఆకర్షిస్తుంది, లోక సంబంధమైనటువంటి కోరికలు మనల్ని లాగుతూ ఉంటాయి. కానీ దానిలోకి పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి తాను భద్రం చేసుకుంటాడు. రెండవది ఏంటంటే, పాపాన్ని రక్షింపబడినటువంటి వ్యక్తి అసహించుకుంటాడు. దాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడడు, దానిని చేయడానికి ఏమాత్రం కూడా ఆమోదించడు. చూడండి, కుక్క ఉంది, వాంతికి మరలా తిరిగి వెళ్ళిందంటే దాన్ని అసహించుకున్నదా? లేదు, దానికి కావాలని కోరుకున్నది. పంది ఉంది, బురదలో నుంచి బయటకు వచ్చింది, కానీ దాని స్వభావం మారలా. దాని భౌతిక సంబంధమైనటువంటి పై రూపం ఏదో కడిగాం, శుద్ధి చేసాం, సెంటు కొట్టాం, అంతేగాని దాని లోపల అంతరంగం మారలా. మనం ఏదో నీటిలో ములిగామంతే, మన అంతరంగం మారకపోతే, లోక సంబంధమైన కోరికలు మనలో ఇంకా చావకపోతే, లోక సంబంధమైన ఆశలు మనలను ఆకర్షిస్తున్నప్పుడు వాటిని అసహించుకోకపోతే, వాక్యం సెలవిస్తుంది, పంది ఎలాగైతే మరలా వెనక్కి వెళ్ళిందో, ఎలాగైతే కుక్క మరలా వాంతికి వెళ్ళిందో దానితో పోల్చి మాట్లాడుతున్నాడు. అసలు ఇలాంటి వాళ్ళకి రక్షింపబడామని చెప్పుకుంటూ కూడా ఇంకా పాపంలో కొనసాగే వారికి అసలు నిజమైన సత్యం ఏంటో తెలియకుండా ఉంటే బాగున్ను. తెలిసి కూడా ఇంకా అసత్యంలో బ్రతుకుతున్నారు, తెలిసి కూడా ఇంకా అపవిత్రమైన దురాశలో బ్రతుకుతున్నారు. వాళ్ళకి తెలియకుండా ఉంటే బాగుండని చెప్పని పేతురు గారు ఆవేశంతో, కోపంతో రాస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం రక్షింపబడ్డామా, మనం రక్షింపబడలేదా అని చెప్పని ఒకసారి మనమే పరీక్షించుకోవాలి. పాపమును మనము అసహించుకోవాలి. పాపము జోలికి అసలు దానిలోనికి వెళ్ళకూడదు. ఒక మాట, విశ్వాసులకు దేవుడు హెచ్చరిక చేశాడు. రెండవది, అబద్ధ బోధకులు కూడా దేవుడు హెచ్చరిక చేశాడు. 2 వచనాలు చదువుదాం. చాలా సీరియస్గా అనేటువంటి మాటలు ప్రభు మాట్లాడాడు. అబద్ధ బోధకుల గురించి చెప్దాం, ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి అందరూ కూడా, బైబిల్ ఉంటే. మత్తయి సువార్త అబద్ధ బోధకుల గురించి, వాళ్ళ యొక్క అంతిమ గమ్యం ఎలా ఉంటుందో ఆయన ఇక్కడ వ్రాశాడు. యేసు ప్రభు ఆయన స్వయంగా ఆయన మాటల్లోనే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. అయితే కింద వచనం 21వ వచనం చదువుతున్నాను. ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఆ దినమున అనేకులంటే అబద్ధ బోధకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, డబల్ హానర్తో మాట్లాడుతున్నారు వాళ్ళు, ప్రభువా ప్రభువా అని, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో. ఎవరి గురించి మాట్లాడాడు ప్రభు? అబద్ధ బోధకుల గురించి. వారి జాగ్రత్త కలిగి ఉండండి. గొర్రెల చర్మం కప్పుకొని తోడేళ్ల వల్ల మీ దగ్గరికి వస్తారు, కానీ వారి ఫలముల వల్ల వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళ గురించి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అక్రమం చేయవారులారా మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను ఎరుగను అని అబద్ధ బోధకుల గురించి చెప్పాడు. సరే, అబద్ధ బోధకులు అక్కడ ఉంచండి, వాళ్ళకి గమ్యం అలాగే ఉంది. కానీ విశ్వాసులను చెప్పుకున్నటువంటి వారు, దేవుని రాజ్యానికి మేము చెందిన వారమని చెప్పుకున్న వారి గురించి కూడా ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. యేసు ప్రభు ఇక్కడ చాలా ఉపమానాలు చెప్పాడు. మొదటిగా ఆయన మొదటి నుంచి 13 వచనాల్లో 10 మంది కన్యకల గురించి చెప్పాడు. ఆయన చెప్తూ 11వ వచనం నుండి చదువుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? ప్రభువా ప్రభువా. ఇక్కడ అయ్యా అయ్యా అని పిలుస్తూ ఉన్నారు. మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ వాళ్ళ గురించి ఏం చెప్పాడు ఆయన? మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను ఎరగనన్నాడు. ఇక్కడ విశ్వాసుల గురించి ఏం చెప్తున్నాడు? మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. వీళ్ళ సంఘానికి వచ్చారా? వచ్చారు. ప్రార్థన చేశారా? చేశారు. బైబిల్ చదివారా? చదివారు. 10 మంది కన్యకలు కూడా ఒకే పోలికలు కనబడతాయి వాళ్ళలో, కానీ కేవలం వాళ్ళ దగ్గర ఆ నూనె ఒకటే లేదు. ఆ నూనె రక్షణకు సాదృశ్యంగా కనబడుతుంటుంది. వాళ్ళు రక్షింపబడ్డాము అన్న భ్రమలో ఉన్నారు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామన్నట్లుగా మిగతా బుద్ధి కలిగినటువంటి కన్యకలతో బయలుదేరి వచ్చారు. అంతటా తలుపు వేయబడింది. బయట నుంచి తలుపు కొడతా ఉన్నారు. అయ్యా మాకు తలుపు తీయమని. లోపల నుంచి స్వరం వినబడుతుంది, మీరెవరో నాకు తెలీదని. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయనకి సంబంధించిన వారమైతే, ఆయన మనలను రక్షించిన దేవుడైనట్లయితే, ఆయనకు మనం చెందిన వారమైనట్లయితే మనం ఆయనకి తెలుస్తుంది, ఆయన మనలను ఎరిగిన వాడుగా ఉంటాడు. వాళ్ళ గురించి మాత్రమే నిత్యరాజ్యం స్థిరపరచబడింది, సిద్ధం చేయబడుతుంది. గుర్తుపెట్టుకుందాం, అబద్ధ బోధకులకు గాఢాంధకారం సిద్ధం చేయబడింది. ఏదో ఒక దినాన్న వారి ముందు నిలబడినప్పుడు, యేసయ్య ముందు నిలబడినప్పుడు వాళ్ళు అంటారు, నీ నామాన్నే కదా మేము అద్భుతాలు చేసాం, నీ నామాన్నే కదా స్వస్థతలు చేసాం, మీ నామాన్నే కదా కుంటివారిని నడిపించాం, మేము వాళ్ళకి కాళ్ళు ఇచ్చాం, కుంటివారిని నడిపించాం, గుడ్డివారికి చూపునిచ్చాం, చనిపోయిన వారిని లేవనెత్తాం, ఎన్నో వాగ్దానాలు చేసాం, నీ నామాన్నే చేసాం మేము అని చెప్పని అంటారు. మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఆయన నామాన్ని చేసినప్పటికీ కూడా అబద్ధ బోధకుల గురించి దేవుడు నిత్య నరకానికి వారిని తోసేయబోతున్నాడు. మీరెవరో నాకు తెలియదని చెప్తున్నాడు. ఇక్కడ విశ్వాసులను చెప్పుకుంటున్న వారి గురించి కూడా ప్రభు ఏమంటున్నాడు అంటే, మనము మన రక్షణను నిశ్చయత లేకపోతే, మనము రక్షింపబడ్డామనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆ నిశ్చయతలో మనం కొనసాగకపోతే వాక్యం తెలియచేస్తూ ఉంది, నిత్యనాశనానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోనండి, ఒక్కసారి ఈ అబద్ధ బోధలు ఎంత ప్రమాదకరమైనదో, అబద్ధ బోధకులు ఎంత ప్రమాదకమైన వారో ప్రపంచంలో మన చుట్టూ అబద్ధ బోధకులు తిరుగుతూనే ఉన్నారు. ఏ క్షణాన్న ఎలాంటి అబద్ధ బోధ మన దగ్గరికి రాబోతుందో అలర్ట్గా ఉండి, మనము ఎప్పుడు కూడా మెలకు కలిగి ఉండి, దేవుని వాక్యానికి అనుగుణంగా చెప్పేటువంటి సత్యబోధ రాకపోతే దానికి దూరంగా ఉండండి. ఒకవేళ పర్వాలేదులే, పాస్టర్ గారి కదా బైబిల్ పట్టుకుని వచ్చాడు కదా అని చెప్పి మనం చేర్చుకున్నట్లయితే వాళ్ళతో పాటు మనం కూడా మీరెవరో నాకు తెలీదు అని ఆ రోజున ఆ దినాన్న యేసయ్య మన గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే నిత్యనాశనానికి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు. తలలు వంచండి, కళ్ళు ముయ్యండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మనల్ని మనమే పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. అబద్ధ బోధల గురించి, అబద్ధ బోధకుల గురించి పదే పదే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం కూడా విశ్వాసులు మనం చెప్పుకుంటూ, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ, ఇంకా
లోక సంబంధమైన కోరికలకు, లోక సంబంధమైనటువంటి ఆశలకు దేవుడు ఏది చెప్పారో అది చేయకపోవడం వల్ల, ఏది చేయమన్నారో అది చేస్తూ దాని కొరకు మనము దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేవారుగా మనలను మనమే వాక్యం అనే విశ్వాసపు పునాది మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. భ్రమలో ఉండి మనల్ని మనమే మోసం చేసుకోవద్దు. పర్వాలేదులే, నేను విశ్వాసంలోనే ఉన్నాను, పర్వాలేదులే అని అనుకున్నట్లయితే మనం మోసపోతాం. మన రక్షణ నిశ్చయమైందో కాదో, ఖచ్చితమైందో కాదో మనల్ని మనమే నిశ్చయం చేసుకుని దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉండడానికి తీర్మానం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏదైనా బలహీనతలు ఉన్నాయేమో, ఏదైనా ఎక్కడైనా మనం పడిపోయి దేవునికి దూరం అయ్యామేమో, ఒకవేళ దేవుని చిత్తాన్ని చేయకోకుండా ఒకవేళ మనం దూరమైనట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభువా, మీకు దూరం అయ్యాను, పలానా విషయంలో నేను చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. పరిశుద్ధాత్మదేవా, మిమ్మల్ని నేను బాధ పెట్టాను, ఏ విషయాలలో ప్రభు దగ్గర మనము దేవుని యొక్క మనసును, ఆయన మనసాక్షిని మనము దుఃఖింపచేసామో వాటి విషయమే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని ఇకెన్నడూ వాటి వైపు వెళ్ళకోకుండా క్షమాపణ కోరుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో చేవేయడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అపోస్తలుడైనటువంటి పేతురు గారు ప్రభా, అబద్ధ బోధల గురించి, అబద్ధ బోధకుల గురించి, అవి ఎంత భయంకరమైనవో, ఎంత ప్రమాదకరమైనవో తండ్రి నాయన యేసయ్య మీరు మాట్లాడినట్లుగానే పేతురు గారు కూడా ప్రభా తనక పత్రికలో రాస్తూ కొన్ని సత్యాలు మాకు నేర్పించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏదైతే మీ వాక్యాన్ని మేము విన్నామో, రక్షణ నిశ్చయత కలిగి రక్షణను తండ్రి నాయన మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ మీలో నిలిచి ఉండడానికి ప్రభా, మీ యొక్క వాక్య ప్రకారం మా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మీ కృపనివ్వండి ప్రభా. అబద్ధ బోధలకు, అబద్ధ బోధకులకు మేము చోటివ్వకోకుండా, లోను కాకోకుండా ప్రభా, మీ వాక్యమైనటువంటి సత్యము మీద తండ్రి మా విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ ప్రభా, మీ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మీ కృప తలవంచి ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ సన్నిధిని మాకు అందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనిమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.